జరుపుకుంటున్నారు. వారికి దీపావళి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు ఒక్కటే ఆలోచన చేసుకోవాల్సిన విషయం, ఏదైతే మరి పాదయాత్రలో లోకేష్ బాబు గారు యువగలంలో చెప్పాడు, అదే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఎలక్షన్స్ మునుపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ప్రజలందరికీ సూపర్ 6 వర్తింపజేస్తానని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు మరి పేద ప్రజలకు, వృద్ధులకి, మరి వికలాంగులకి, పేషెంట్స్కి ఏదైతే పింఛన్ సౌకర్యం ఉందో అది ఈరోజు గౌరవంగా బతికేలాగా 4,000, 6,000, 10,000 వరకు పెంచడం. మరి అట్లాగే ఏదైతే డిఎస్సి, మెగా డిఎస్సి ద్వారా మరి ఎవరైతే చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించడం, అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇప్పించడం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం, రైతన్నుల కళ్ళల్లో ఆనందం చూడాలని మరి టైఅప్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి ఏదైతే చెప్పాడో దాంట్లో మొదటి విడతగా 7,000 వేయించడం. మరి వీటన్నిటికీ ఒక్కటే, ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, మరి ఉచిత గ్యాస్ సౌకర్యం కల్పించడం. మరి వీటన్నిటినీ ఒకసారి ఒక సంవత్సరంలోనే పూర్తి చేసి ఉద్యోగస్తులకు కూడా మరి మంచి సౌకర్యాలు కల్పించాలా అనే ఉద్దేశంతో మరి తప్పకుండా ఉద్యోగస్తులకు కూడా సహాయ సహకారాలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఏదైతే పాదయాత్రకు ముందు చెప్పినాడో పిఆర్సి ప్రకటిస్తా అని చెప్పినాడు, డిఏలు ఇస్తా అని చెప్పాడు. దాంట్లో మొట్టమొదటి అడుగుగా ఈరోజు డిఏ ప్రకటించడం నిజంగా ఉద్యోగస్తులందరూ చాలా దీపావళి పండుగ రోజున ఆనందంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో దీపావళి జరుపుకుంటున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా మరి బాగుపడడానికి ఇది ఒక మంచి అవకాశం. మరి ఖచ్చితంగా మిగతావి కూడా ఏవైతే ఉద్యోగస్తులకి మరి మేమైతే చెప్పామో పార్టీ తరఫున వాటన్నిటిని మా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ మోడీ గారి సహాయ సహకారంతో తప్పకుండా తీరుస్తారనేది మొన్ననే చూసాం. మరి మోడీ గారు ఎంత ప్రేమతో ఈ రాష్ట్రం పైన కానీ, మరి రాష్ట్ర అభివృద్ధి పైన కానీ, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో మరి ఖచ్చితంగా మంచి అభివృద్ధి చూడబోతా ఉన్నాం. రాజధానిలో ఏదైతే జరుగుతుందో అంతకు మించి అభివృద్ధి జరుగుతుంది అనేదే మరి ప్రధానమంత్రి గారి కళ్ళల్లో కనిపించింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి కూడా కట్టుబడి ఉన్నాడు. అందుకోసమే ఇక్కడ మెగా ఇండస్ట్రియల్ హబ్గా ఇక్కడ నుంచి